మై డియర్ బాడీస్, ఇవాళ నేను ఒక కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాన్సెప్ట్ పేరు లాఫ్ అట్ యువర్ సెల్ఫ్. మీరు అనుకుంటుండొచ్చు, ఏంది లాఫ్ అట్ యువర్ సెల్ఫ్, నా పైన నేనే నవ్వుకోవాలన్నా? ఎస్, అబ్సల్యూట్లీ. మన పర్సనాలిటీ మనం డెవలప్ చేసుకోవాలంటే, మనం ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ కావాలంటే, మన పైన మనం నవ్వుకోవడం నేర్చుకోవాలి. వీ షుడ్ లెర్న్ టు లాఫ్ అట్ అవర్ సెల్ఫ్స్. దీంట్లో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, నేను స్టేజ్ పైన స్పీచ్లు ఇస్తప్పుడు, లేకపోతే ఒక 10 మంది ముందు నిలబడి మాట్లాడేటప్పుడు, 100 మంది ముందు నిలబడి మాట్లాడేటప్పుడు, లేకపోతే వీడియో ద్వారా నేను ఏదైనా లైవ్ యూట్యూబ్ వీడియో వగేరా వగేరా ఏది చేస్తున్నప్పుడు కూడా నేను యాక్చువల్లీ నా పైన నేను జోక్స్ క్రాక్ చేసుకుంటా. ఎస్, ఎందుకంటే మనం ఎప్పుడైతే మన పైన మనం జోక్స్ క్రాక్ చేసుకోవడం నేర్చుకుంటాం, మనకప్పుడు ఎదుటివాడు దగ్గరికేని మనం ఒక పవర్ అనేది తీసేసుకుంటున్నాం. అదేంటంటే, ఎదుటి వాడి దగ్గర ఉన్న పవర్ ఒకటే, మన పైన జోక్ వేసి అప్పుడప్పుడు వాళ్ళు మనల్ని ఇన్సల్ట్ చేయగలుగుతారు. కరెక్ట్. మనకు కూడా చిన్నప్పటి నుంచి స్కూల్ నుండి ఒకటే ఫీలింగ్ ఉంటుంది. క్లాస్ టీచర్ నన్ను ఏమన్నా అని వేరే వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తుందేమో, నేను ఇన్సల్ట్ అయిపోతాను 40 వేరే స్టూడెంట్స్ ముందు, రిలేటివ్స్ ముందు. రిలేటివ్ వేరే అంకులో ఆంటీయో ఏమన్నా అంటే ఏదన్నా ఫంక్షన్లా నేను అందరి ముందు ఇన్సల్ట్ అయిపోతాను. పెద్దగా అయిన తర్వాత కొలీగ్స్ నన్ను ఎగతాళి చేస్తారేమో ఎక్కడో అక్కడ, నేను ఇన్సల్ట్ అయిపోతాను. సో ఇక్కడ వేరే మనిషి దగ్గర మనం ఆ పవర్ అనేది తీసేసుకోవాలి. టేక్ ద పవర్ అవే ఫ్రమ్ ద అదర్ పర్సన్ టు ఇన్సల్ట్ యూ. అది ఎలా చేయాలంటే, ఫస్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. మీరు ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో ఉన్నారు, మా అంకుల్ అడిగారు, ఓకే ఆ బాబు ఏం చేస్తున్నావు అని. ఆ అంకుల్ ఇంటెన్షన్ ఏదో మీకు ఉద్యోగం ఇప్పిస్తాము అని కాదు. ఆ అంకుల్ ఇంటెన్షన్ మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని. మీరు రిప్లై చేస్తారు, ఆ అంకుల్ అది కొన్ని ఎగ్జామ్స్ రాస్తున్నాను, ఒక కొత్త కోర్స్ చేస్తున్నాను. ఇంకా రాలేదా జాబ్ నీకు? అరే, మావాడు అమెరికాలో ఉన్నాడు, 100K సంపాదిస్తున్నాడు, చాచా సరే ట్రై చేయి. సో అంకుల్ ఇంటెన్షన్ ఇస్ టు ఇన్సల్ట్ యూ. ఆ అంకుల్ ఇన్సల్ట్ చేసే ముందే మీరే మీ పని జోకేసేసుకోవాలి. ఇప్పుడు ఆ అంకుల్ మిమ్మల్ని అడిగాడు అనుకోండి, ఇప్పుడు నన్ను అడిగిండు అనుకో ఏదన్నా అంకుల్, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆమె యంగ్ గాయ్, 22, 23 అనుకోండి నా ఏజ్. నేను ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో ఉన్నా. ఒక అంకుల్ అంటాడు, వికాస్ ఏం చేస్తున్నావు? ఆ అంకుల్ దీన్ని ఇట్లా చూస్తా, ఆ అంకుల్ ముఖాన్ని. సారీ ఏమన్నారు అంకుల్? ఏం చేస్తున్నావు? నేనా? ఏం చేస్తలే అంకుల్, ఏం లేదు, పొద్దున్న లేస్తా, తింటా, సాయంత్రం ఒక పెగ్ కొడతా, పంట. ఏంది అట్లా మాట్లాడుతున్నావు? అంతే అంకుల్, ఇంకేం చేస్తలేను. మీ వాడు కష్టపడుతున్నాడు కదా అమెరికాలో, గుడ్. నాకంత టాలెంట్ లేదు అంకుల్, మీ వాడంతా. అంతే, అంకుల్కి మాట్లాడడానికి ఇంకేముండదు. ఏం చేస్తలే అంకుల్, నేనేం చేస్తా, నాకు అంత టాలెంట్ ఎక్కడ ఉన్నది? మీ కొడుకు అంత టాలెంట్ ఉందా? అంతే. ఆ అంకుల్ ఏం మాట్లాడలేదు దాని తర్వాత. వీ డోంట్ హ్యావ్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్. కరెక్ట్. అంటే మరీ రాత్రిలో మందు కొడతా అని అనకపోయినా సింపుల్గానండి, నేనేం చెయ్య అంకుల్, ఏం చేస్తా, మీ కొడుకంత టాలెంట్ నాకు ఉందా? లేదు, ఏదో ట్రై చేస్తున్నా, వస్తే వచ్చిందైతే లేదు, మయా సంపాదించింది కదా కొద్దిగా, తింటా పంట రిలాక్స్గా ఉంటా, సమాజ సేవ చేసుకుంటా అంకుల్, ఏం చేస్తా కథ. ఆ అంకుల్ దగ్గరికి మనం పవర్ తీసేసుకున్నాము, ఇన్సల్ట్ చేసేది మనల్ని మనమే ఇన్సల్ట్ చేసుకున్నాము. కొద్దిగా పొగర్తో సెల్ఫ్ రెస్పెక్ట్ పెట్టుకొని మనం ఇన్సల్ట్ చేసుకున్నాం అనమాట. గారెట్. మన పైన మనం నవ్వుకున్నప్పుడు ఎప్పుడు కొద్దో గొప్ప పొగర్ మెయింటైన్ చెయ్యండి, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా మెయింటైన్ చెయ్యండి. గారెట్. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను స్టేజ్ పైన 100 మంది ముందు ఒక మీటింగ్లో ఉండే. ఓకే, మేము ఒక 3-4 మాట్లాడుతున్నాం రిగార్డింగ్ ఎ టాపిక్ అబౌట్ యూట్యూబ్ వగేరా వగేరా. సో నేను ఒక
20 ఇయర్ దాకా నా మోటార్ సైకిల్ది ఇంకొక ఛానల్ ఉంది. దాంట్లో చాలా చాలా పాపులర్ ఉండే, ఫేమస్ ఉండే యాజ్ అ యూట్యూబర్. కానీ 2020 తర్వాత నేను ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ గ్యాప్ ఇచ్చిన. దానివల్ల ఆ ఛానల్ పెద్దగా పర్ఫామ్ చేస్తలేదు ఇవాళ రేపు. సో నాకు ఆ ఫ్యాక్ట్ తెలుసు, ఆ ఛానల్ పెద్దగా పర్ఫామ్ చేస్తలేదు ఇవాళ రేపు అని. సో ఈ స్టేజ్ పైన ఒక పర్సన్ నాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, సో వికాస్ మీకైతే తెలిసే ఉండాలి, మీరు చాలా ఫేమస్ మోటార్ సైకిల్ యూట్యూబర్ కదా అన్నాడు. నేను స్మైల్ ఇచ్చేయమన్నా, ఐఎమ్ నాట్ ఎనీ మోర్ అన్నా. గాట్ ఇట్ అని నవ్వునా ఇమీడియట్గా అని, ఐ వాజ్ నాట్ ఎనీ మోర్ అన్న. ఇక్కడ ఎవరికి కూడా నన్ను ఒక మాట అనే ఛాన్స్ లేదు. నేను అప్పుడు అవును అని ఉంటే వేరే వాళ్ళు అనొచ్చు, వీడెక్కడ ఫేమస్ రా, ఒకప్పుడు ఉండే ఇప్పుడు కాదు కదా వీడు ఫేమస్ అనొచ్చు. కానీ నేనే నా పైన జోక్ వేసుకున్నా. సో ఇక్కడ వేరే మనిషి దగ్గర పవర్ నేను తీసేసుకున్నా. గాట్ ఇట్. సో ఎప్పుడు ఆల్వేస్ లెర్న్ టు క్రాక్ ఎ జోక్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాం. మీ ఫ్రెండ్ ఎవడన్నా మిమ్మల్ని లైక్ చేయడు, కానీ ఏదన్నా కాస్ట్లీది కొన్నప్పుడు, ఏదన్నా ఫంక్షన్లో కలిసినప్పుడు ఇట్లా మిమ్మల్ని పిలిచి చెప్తాడు అనుకోండి. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఎవడో మా ఫ్రెండ్ 30 లక్షల కారు కొన్నాడు. ఓకే, ఫ్రెండ్ అంటే రిలేటివ్ అనుకోండి, రిలేటివ్ 30 లక్షల కారు కొన్నాడు ఫ్యామిలీ ఫంక్షన్లో. హే వికాస్, ఎట్లొచ్చినావు నువ్వు? నేను మోటార్ సైకిల్ పైన వచ్చిన, చిన్న బేసిక్ 100cc మోటార్ సైకిల్. ఓ నేను కారు కొన్నా 30 lakhs అంటాడు. సో వాడు ఏదో నాతోని వాడిని అచీవ్మెంట్ షేర్ చేసుకుందాము అని ఒక గుడ్ విల్తో చెప్తలేడు, నన్ను ఇన్సల్ట్ చేయాలని చెప్తున్నాడు. సో ఆ టైంలో నేనేం చేయాలంటే, హే వికాస్ ఎట్లొచ్చినావు అన్నాడు అనుకో, ఎట్లా వచ్చినా మర్చిపోయినా అంట. సీరియస్గా మర్చిపోయినావా? లైక్ గుర్తులేదు భయ్, ఎట్లా వచ్చినా నేను ఉన్నా కదా ఇక్కడ నీ ముందు చెప్పు అంట. ఓకే, మళ్ళీ అక్కడనే వాడిని సగం కట్ చేసేసినాం మనం. నెక్స్ట్, వికాస్ నేను కారు కొన్న 30 లక్షలది. ఓ ఎక్సలెంట్ అంట. నేను అన్ని ఎక్సలెంట్, కాంగ్రాచులేషన్స్. కానీ యార్ ఇంకొకటి ఉండే కదా నెక్స్ట్ మోడల్, ఒకటి 65 lakhsది. అసలు అది తీసుకోవాల్సి నువ్వు, నీ స్టేటస్ నీ లెవెల్కి 30 lakhs కార్ ఏంటి? యూ షుడ్ హ్యావ్ టేకెన్ దాట్, యూ షుడ్ హ్యావ్ బాట్ దాట్. అయినా ఎనీవేస్ 30 లక్షలది కొన్నావు, ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. నేను ఎలాగో అవన్నీ కొనలేను, నీకు తెలుసు కదా. నువ్వు ఉన్నావు కదా నాకు ఇంత మంచి ఫ్రెండ్, రిలేటివ్. ఇప్పటి నుంచి ఎవ్రీ వీకెండ్ నువ్వు నా దగ్గర రావాలి, నన్ను పికప్ చేసుకోవాలా, బయటికి తీసుకుపోవాలా, వస్తున్నావు అంతే. వాడు షాక్ అయిపోతాడు, అరే ఇదేంద్రా భయ్, ఇప్పుడు ఏం చేయాలి నేను? ఎవ్రీ వీకెండ్ నేను ఫోన్ చేస్తాను నీకు, ఫ్రైడే నైట్ ఫోన్ చేస్తాను, నువ్వు రావాలా. ప్యాక్ ఆడ. గాట్ ఇట్. సో వీ హ్యావ్ టు గివ్ పీపుల్ ఒక డోజ్. మనపైన మనం కొద్దిగా నవ్వుకుంటూ వాళ్ళకు ఒక డోజ్ ఇవ్వాలి. సో బట్ ఈస్ సింపుల్. లైఫ్లో ఎవరికి కూడా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసే హక్కు లేదు. చేస్తే మీ పని మీరే నవ్వుకొని వాడి పవర్ కట్ చేసేసేయండి. టేక్ కేర్ బడీస్. ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ, సింపుల్గా నాదో కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, onewaytolife.com. మీకు లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, ట్యాక్స్ నోటీసెస్, దేని గురించి అన్నా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఇఫ్ యూ వాంట్ టు డిస్కస్ అబౌట్ యువర్ లవ్ స్టోరీ, పర్సనల్ లైఫ్, ఎనీథింగ్, యూ కెన్ టాక్ టు మీ పర్సనలీ. సింపుల్గా మీరు ఈ వీడియో మొబైల్ ఫోన్లో చూస్తున్నారంటే డిస్క్రిప్షన్కి వెళ్ళండి, ఫస్ట్ వెబ్సైట్ ఉంటుంది onewaytolife.com. క్లిక్ చేయండి, మొబైల్ ఫోన్లోనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు మొత్తం వెబ్సైట్ చదవండి. చదివిన తర్వాత టాప్లో వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ మొబైల్ ఫోన్లోనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. సింపుల్గా హాయ్ వికాస్ అని పంపించండి, నేనే మీకు రిప్లై చేస్తాను పర్సనలీ, అండ్ వీ కెన్ టాక్. మీకు ట్యాక్స్ రిలేటెడ్ వగేరా వగేరా క్వశ్చన్స్ ఉన్నాయి, ఐ విల్ కనెక్ట్ యూ విత్ అవర్ సిఎస్. మన కన్సల్టింగ్ ఫర్మ్ onewaytolife.comలో సిఎస్ ఉన్నారు, ఐ విల్ కనెక్ట్ యూ విత్ దెమ్. మీరు ఈ వీడియో ల్యాప్టాప్లో చూస్తున్నారంటే సింపుల్గా టైప్ చేయండి బ్రౌజర్లో onewaytolife.com. వెబ్సైట్ మొత్తం ఓపెన్ అవుతుంది, దాంట్లో వాట్సాప్ నెంబర్ ఉంది, ఈమెయిల్ ఉంది, యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. లైక్, సబ్స్క్రైబ్, షేర్, ఇంకా కామెంట్ చేయండి.